9 టీవీ తెలుగు డిజిటల్ న్యూస్ కి స్వాగతం. ఆంథ్రోపాలజీ కోర్సులో రాణించడానికి ప్రతి ఒక్కరూ ఢిల్లీకి వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితులు నెలకొనవని, అలాంటి కోర్సుకి ఎక్కడా వెళ్లకుండా నేడు హైదరాబాద్ లో చదువుకోవచ్చని, అలాంటి కోర్సును హైదరాబాద్ సుందరయ్య కళానిలయంలో ఏసీ విత్ ఐఏఎస్ అకాడమీ సంస్థ డైరెక్టర్ శివతేజ ఐఏఎస్ మరియు ఐపీఎస్ అభ్యర్థులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కష్టపడి చదివే వారికి ఏ రంగంలోనైనా కూడా రాణించవచ్చన్నారు. గతంలో ఐఏఎస్ ఐపీఎస్ ఆంథ్రోపాలజీ చదువుకోవడానికి ఢిల్లీకి పయనం కట్టే వారున్నారు. కానీ నేడు అలాంటి పరిస్థితులు రాకుండా హైదరాబాద్ లోని స్థాపించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ తమ విద్యను 3 నెలల్లో పూర్తిగా అభ్యసించవచ్చని వివరించారు. అంతేకాకుండా శ్రద్ధ పెట్టి చదివిన అభ్యర్థులు అవలీలగా చదువులో రాణిస్తారని హితవు పలికారు. పోటీ పరీక్షల్లో అవలీలగా విజయాన్ని సాధిస్తారని తెలిపారు. My option is political science and international relations. Exam అనేది చాలా డైనమిక్ అవుతుంది year on year. So first thing you have to understand the pattern of the exam. So to understand the pattern of the exam, two principles. Syllabus లో ఏముంది అది పర్టికులర్ గా చూడండి, దాన్ని చదవండి. తర్వాత ఫస్ట్ థింగ్ అండ్ క్వశ్చన్స్ మీ దగ్గర పెట్టుకుంటే మీ సోర్సెస్ మీరు ఎక్కువ చదవాల్సిన అవసరం ఉండదు. లిమిటెడ్ సోర్సెస్ లో ఎక్కువ సార్లు తక్కువ కంటెంట్ చదివి చాలా తొందరగా క్లియర్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్. నమస్కారం, నా పేరు శివతేజ. నేను ఆంథ్రోపాలజీ ఫ్యాకల్టీ, ఎస్ఏ ఫ్యాకల్టీ ఫ్రమ్ ఢిల్లీ. సో ఈరోజు ఏస్విటీస్ ఐఏఎస్ ఆఫ్లైన్ లాంచ్ చేసాము హైదరాబాద్లో. దో వీ హ్యాడ్ ఆన్లైన్ ప్రజెన్స్ త్రూ అవుట్ ఇండియా, కానీ ఇప్పుడు మనము హైదరాబాద్లో ఆఫ్లైన్ లాంచ్ చేసాము. సో ఇక్కడికి రావడానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్ నాకు ఢిల్లీలో మన తెలుగు వాళ్ళే ఉండేవాళ్ళు. ప్రతి 10 మందిలో 5 ఆంథ్రోపాలజీ చూస్ చేసుకుంటున్నారు. కానీ ఆంథ్రోపాలజీ చూస్ చేసుకుని హైదరాబాద్లో ఇంత హబ్స్ ఉన్నప్పటికీ స్టిల్ దే ఆర్ కమింగ్ టు ఢిల్లీ. సో వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత, చాలామంది టాపర్స్ తోటి డిస్కస్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, సమ్ థింగ్స్ ఆర్ ల్యాకింగ్ విత్ రెస్పెక్ట్ టు ద సబ్జెక్ట్ అండ్ యూపీఎస్సీ కోచింగ్. సో వాట్ వీ హ్యావ్ గివెన్ ఎ థాట్ ఈస్ దట్, ఒకప్పుడు యూపీఎస్సీకి హబ్గా ఉండేది హైదరాబాద్. ఎంతోమంది ఆంథ్రోపాలజీ కోచింగ్ తీసుకోవడానికి ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చేవాళ్ళు. సో నాకేమనిపించిందంటే, ఇప్పుడు మనం అందరం ఢిల్లీకి వెళ్తున్నాం, అక్కడ కలుషితమైన వాతావరణంలో ఇబ్బంది పడుతూ, తినలేని తిండి తింటూ, సంవత్సరాలు లక్షలు వెచ్చిస్తూ ఉన్నప్పటికీ క్వాలిటీ థింగ్స్ దొరకకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ స్టూడెంట్స్. ఐ నో మెనీ ఆఫ్ ద పీపుల్, డెస్పైట్ హ్యావింగ్ వెరీ హంబుల్ బ్యాక్గ్రౌండ్స్, దే ఆర్ మేకింగ్ అటెంప్ట్స్ ఫర్ యూపీఎస్సీ, బట్ స్టిల్ దే ఆర్ నాట్ హ్యాపీ విత్ వాట్ దే ఆర్ గెటింగ్. సో నేనేమనుకున్నానంటే, వై నాట్ బ్రింగ్ దట్ క్వాలిటీ టు హైదరాబాద్? హైదరాబాదే ఎందుకు హబ్ అవ్వదు? అంటే మీరు క్వాలిటీ ఏ విధంగా తెస్తారు అని అంటే, వీ హ్యావ్ ఆల్రెడీ వర్క్డ్ ఫర్ లాస్ట్ 2 years, అండ్ లాస్ట్ టైం 2023లో వీ హ్యావ్ గాట్ వెరీ గుడ్ ర్యాంక్స్, ర్యాంక్ 59, ర్యాంక్ 169, అండ్ ఎట్ ద సేమ్ టైం ర్యాంక్ 696. వీళ్ళందరూ ఆంథ్రోపాలజీలో చాలా బాగా స్కోర్స్ వచ్చాయి. ఎట్ ద సేమ్ టైం 20 మంది ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఆ 20 మందిలో కనీసం 15 మంది 200